అందరికీ నమస్కారం. ఈనాడు మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర పేద ప్రజల యొక్క ఆరోగ్యం, ఉన్నతమైనటువంటి మెడికల్ కాలేజీలు నెలకొల్పడంలో 17 మెడికల్ కాలేజీలు నెలకొల్పి రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ ఎవడు ఆహా అనే విధంగా చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఆలోచన చేసినటువంటి విధంగా 5 కాలేజీలు దశల వారీగా 3 తపాలుగా 3 ఫేసెస్లో నెలకొల్పాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో, ఆయన యొక్క ఆలోచనతో 5 కాలేజీలు ఎగ్జిక్యూట్ చేసి ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చి మరికొన్ని కాలేజీల నిర్మాణ దశలో ఉంచి అలా చేస్తున్నటువంటి తరుణంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దోచుకో దాచుకో పంచుకో అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని, ఏ విద్య అయితే ఉన్నత స్థాయి విద్య, ఏదైతే మెడికల్ విద్య, ఒక డాక్టర్ అవ్వాలనేటువంటి ఆలోచనలు ఉన్న ప్రతిభావంతుడైనటువంటి విద్యార్థికి అందకుండా కేవలం అమ్ముకోవడానికి బరితెగించి ఏ విధంగా అయితే ఈ మెడికల్ కాలేజీని పీపీపీ అనే మోడ్లో పేదవాడికి వైద్యం అందనటువంటి విధంగా అతని ద్రాక్షగా ఎలాగైతే తయారు చేయాలనేటువంటి ఆలోచనతో పీపీపీ అనే మోడల్ని తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనని తీసుకొచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ముద్దు నిద్ర లేపి చట్టబద్ధంగా న్యాయపరంగా ఏ విధంగా అయితే పోరాటాలు చేసి వాళ్ళని అరికట్టాలని నివారించాలనేటువంటి కార్యక్రమాన్ని కోటి సంతకాల ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఈ నియోజకవర్గంలో ఏ విధంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఈ అంశాన్ని ప్రజల్లోకి ఎలా చైతన్యవంతులు చేయాలనేటువంటి ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని మేము మా బుధస్కంధాలు మేము ఎత్తుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆలోచన విధానానికి ఎప్పుడూ కూడా మేమందరం కూడా సైనికుల్లాగా నిలబడతామని తెలియజేసుకుంటూ, అలాగే ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే పేదవాడికి అన్యాయం జరిగిన రోజున ఈ రాష్ట్రంలో ఎవడన్నా నిలబడేటువంటి దమ్మున్న నాయకుడు ఎవడన్నా అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా బాసటగా నిలబడి ఈ కార్యక్రమాన్ని మరింత చైతన్యవంతులు చేసి జనాన్ని రోడ్డెక్కించి ప్రజల్ని వ్యతిరేకతను చవి చేసే విధంగా ఈ కూటమి నాయకులు గుర్తొచ్చే విధంగా మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి నిర్ణయించుకోవడం జరిగింది.